థ్యాంక్ యూ సో మచ్. ఏ ప్రోగ్రామ్ అయినా ఎవరైనా పెర్ఫామ్ చేసేటప్పుడు వినేవాళ్ళు ఉంటేనే ఉత్సాహంగా ఉంటది, పెర్ఫామ్ చేయాలనే సంతోషం వస్తుంది. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు పోయినసారి చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో విన్నవాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తండి. నాగేశ్వరరావు గారు లాంటి ఒక సీరియస్ గా స్ట్రిక్ట్ గా ఉండే ఆయన ఒక 40 సంవత్సరాలు బ్యాంకులో పనిచేశాడు. బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యాడు. ఏం బిజినెస్ చేద్దామని పౌల్ట్రీ ఫామ్ పెట్టాడు, అంటే కోళ్లని పెంచే ఫామ్. ఆ పౌల్ట్రీ ఫామ్ లో 2000 బర్డ్స్ ఉన్నాయి. పౌల్ట్రీ ఫామ్ పెట్టేటప్పుడు బ్యాంకు లోన్ తీసుకున్నాడు. బ్యాంక్ లోన్ తీసుకుంటే ప్రతి నెల ఈఎంఐ కట్టాలి. మార్చి 31 వచ్చింది. బ్యాంక్ వాళ్ళు వచ్చారు, సార్ నాగేశ్వరరావు ఈ రేపు 31 మార్చి కదా, ఇంత ఈఎంఐ కట్టాలండి అన్నారు. కోళ్ళు ఏం చేస్తాయి, ప్రతిరోజు ఒక ఎగ్ పెడతాయి, అంటే రోజు 2000 ఎగ్స్ వస్తున్నాయి. ఈ 2000 ఎగ్స్ అమ్మితే ఇంత అమౌంట్ వస్తుంది, రేపు ఇంత అమౌంట్ కట్టాలి, 2000 ఎగ్స్ అయితే సరిపోదు అని చెప్పి పొద్దున్నే కోళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆయన కోళ్ళు పెంచేటప్పుడు వాటికి టైం ప్రకారం ఫుడ్ పెట్టడము, టైం ప్రకారం మందులు ఇవ్వటము, ఇంజక్షన్ చేయించడం అన్ని పక్కాగా సూటుగా చేసేవాడు అనమాట. ఆయన డిసిప్లిన్ కి కోళ్ళు కూడా బెత్తరపోయినాయి అనమాట. 30th మార్నింగ్ వాడి దగ్గరికి వెళ్ళి, కోళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు ప్రతిరోజు ఒక ఎగ్ పెడుతున్నారు, రేపు నాకు మీరందరూ రెండు ఎగ్స్ పెట్టాలి. ఒక ఎగ్ పెడితే అది నాకు సరిపోదు, నేను ఈఎంఐ కట్టాలి బ్యాంక్ వాడికి, అందుకని 2 ఎగ్స్ పెట్టాలి కంపల్సరీగా కండిషన్ పెట్టేసేసి, రేపు ఎవరన్నా ఒకే ఎగ్ పెట్టారనుకో వాళ్ళని చికెన్ కొట్టోడికి ఇచ్చేస్తానని చెబుతాడు. కోళ్ళన్నీ గడగడలాడిపోతాయి. చికెన్ కొట్టోడికి ఇస్తే ఏం చేస్తారు? అందుకని నెక్స్ట్ డే మార్నింగ్ 4 మనుషులు తీసుకొని గుడ్లు ఏరటానికి అని చెప్పి పౌల్ట్రీకి వస్తాడు. అన్ని తీసి చూస్తూ ఉంటే అన్ని రెండు ఎగ్స్ పెట్టుంటాయి. అలా ఏరుకుంటూ ఉంటారు ఎగ్స్. లాస్ట్లో ఒక కోడి దగ్గరికి వెళ్ళేదలకల్లా అది గజగజలాడిపోతుంటది. సార్ సార్ నన్ను క్షమించండి సార్ అంటది. ఏమైందంటే దాన్ని ఇలా పైకెత్తాడు, ఒకే గుడ్డు ఉంటుంది. అది సార్ మీరంటే నాకు చాలా భయం సార్, మీకు భయపడి నేను ఒక్క ఎగ్ పెట్టాను సార్, యాక్చువల్గా నేను పుంజులు సార్ అంటది అది. సో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన పేరు రాజేష్. ఆ రాజేష్కి ఆయన వైఫ్కి పడదనమాట. పడకపోతే ఇద్దరు కోర్టుకి వెళ్తారు, డైవర్స్కి వెళ్తాడు. డైవర్స్కి వెళ్తే జడ్జి గారు ఆ కేసు అంతా వింటారు. విని ఓకే రాజేష్ నీకు రేపు డైవర్స్ ఇస్తున్నాను, నువ్వు నీ వైఫ్ వచ్చేయండి అంటారు. ఇద్దరు వెళ్ళి బోన్లో అలా నిలబడతారు. జడ్జి గారు రాజేష్ డైవర్స్ శాంక్షన్ చేశానయ్యా, వైఫ్ ఒక బోన్లో హస్బెండ్ ఒక బోన్లో నిలబడతారు. చేశానయ్యా, నీ శాలరీ ఎంత? 60,000 సార్ అంటాడు. ఓకే నా జడ్జిమెంట్ ఏంటంటే ఇక నుంచి ప్రతి నెల 1వ తారీఖు నీ శాలరీలో 30,000 రూపీస్ నీ వైఫ్ కింద భరణంగా ఇవ్వాలంటాడు. వీడు రాజేష్ వెంటనే సంతోషపడి బోన్లోంచి బయటికి వెళ్ళి జడ్జి గారి చేతులు పట్టుకొని సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటాడు. జడ్జి గారు ఆశ్చర్యపోయి ఏమయ్యా 30,000 ఇవ్వమంటే ఎందుకయ్యా అంత సంతోషపడుతున్నావు అని అడుగుతాడు. సార్ ప్రతి నెల 1వ తారీఖు 60,000 ఆమె లాగేసుకుంటుంది సార్, ఇప్పుడు నాకు 30,000 అన్నా మిగిలింది సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ మేలు మరవలేదు సార్ అంటాడు. ఈ జోక్స్ ఎలా ఉంటాయంటే వైఫ్లు హస్బెండ్ల మీద, హస్బెండ్లు వైఫ్ల మీద ఈ జోక్స్ పడుతూ ఉంటాయి. మీరేం అనుకోకండి, ఈ కాసేపు జోక్గా తీసుకొని మర్చిపోండి. యాక్చువల్గా ఈ స్టాండప్ కామెడీని బాగా ప్రమోట్ చేసింది ఖుష్వంత్ సింగ్ అని ఒక సర్దార్జీ గారు. ఆ సర్దార్జీ గారు పంజాబీ సర్దార్జీ, జోక్స్ బాగా రాసేవాడు, కట్ చేసేవాడు, పుస్తకాలు రాసేవాడు. ఆయన ప్రమోట్ చేశాడు దీన్ని. ఆయన పుస్తకాలు చాలా చదివి నేను నేర్చుకున్నాను అన్నమాట. ఇది ఎలా అలవాటైందంటే స్టేడియంలో నేను రోజు ఫిట్నెస్కి వెళ్తాను, 40 ఏళ్ళ నుంచి వెళ్తున్నాను. అందులో భాగంగా ఎక్సర్సైజ్ చేసేసిన తర్వాత ఇంటికి వెళ్ళబోయేటప్పుడు నా ఫ్రెండ్స్ అడుగుతూ ఉండేవారు అనమాట, అరుణ్ ఒక జోక్ చెప్పి ఎలవయా అని చెప్పి. నేను వాళ్ళకి జోక్ చెప్పగానే సరే ఇల్లు అనేవాళ్ళు మేము వచ్చేసేవాళ్ళం. చెప్పకపోతే వదలరు కదా, అందుకని నేను ముందు రోజు ప్రిపేర్ అయ్యి జోక్ చెప్పి అలా వల్ల ఇవన్నీ అలవాటు అయినాయి అనమాట. ఏదో రకంగా అలవాటు అయింది మీకు చెప్పగలుగుతున్నాను. ఖుష్వంత్ సింగ్ సర్దార్జీ గారు అని చెప్పానే, ఆయన ఎక్కువగా సర్దార్జీల మీదే జోకులు వేసేవాడు. హిందూస్ మీద, ముస్లిమ్స్ మీద, క్రిస్టియన్స్ మీద వేసేవారు కాదు. ఒకళ్ళ ప్రెస్ అడిగారు అనమాట, ఖుష్వంత్ సింగ్ ఎందుకని నువ్వు సర్దార్జీల మీద వేస్తున్నావు అంటే, నేను సర్దార్జీని, వాళ్ళు సర్దార్జీలు, నేను వేసిన జోకులు వాళ్ళైతే ఫీల్ అవ్వరు, అదే హిందూస్ మీద ముస్లిమ్స్ మీద దేశానికి వాళ్ళు ఫీల్ అయితే ఎదురు తిరుగుతారు, అందుకని నేను మిగతా వాళ్ళ మీద వేయనన్నాడు. ఓకే అందరూ యాక్సెప్ట్ చేశారు. ఈ సర్దార్జీల మీద జోకులు వేస్తే సర్దార్జీల్ని చిన్న చూపు చూసినట్టుగా జోకులు ఉంటాయి, కానీ అదేం కాదు. వాళ్ళు కూడా ఈ దేశంలో
1,20,00,000 మంది సర్దార్జీలు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, స్వాతంత్ర సమర పోరాటంలో బాగా చేశారు. తర్వాత ఆర్మీలో సర్దార్జీ పెద్ద పెద్ద పోస్టులో ఉంటారు. వాళ్ళంతా కూడా ఎమినెంట్ పీపుల్ అనమాట. మంచి రైటర్స్ ఉన్నారు, సింగర్స్ ఉన్నారు, ఈ రకరకాలు ఉన్నారు. కానీ ఖుష్వంత్ సింగ్ వాళ్ళ మీద జోకులు ఇస్తే అందులో నేను కొన్ని తీసుకొని మీకు చెప్పదలుచుకున్నాను అనమాట. ఒక సర్దార్జీ వైఫ్ని తీసుకొని బిన్ సర్కిల్ దగ్గర ఆటో ఎక్కుతాడు. ఆటో ఎక్కి లెనిన్ సెంటర్కి వెళ్ళాలన్నమాట. లెనిన్ సెంటర్కి ఆటో వెళ్తూ ఉంటుంది. సర్దార్జీ వైఫ్ చాలా అందంగా ఉంటుంది అనమాట, చాలా అందంగా ఉంటుంది. సర్దార్జీకి ఒక డౌట్ వస్తుంది, ఏమనంటే ఈ ఆటో డ్రైవరు మిర్రర్లోంచి తన వైఫ్ని చూస్తున్నాడు అని. ఆటో డ్రైవర్ని ఆపు ఆపు అంటాడు, డ్రైవర్ని ఆపుతాడు, దిగుతాడు. ఏంటి సార్ అని అడుగుతాడు. నువ్వు మిర్రర్లోంచి నా వైఫ్ని చూస్తున్నావు అంటాడు. సర్దార్జీ అలాంటిది ఏం సర్దార్జీ, అలా నేను కనుక మీ వైఫ్ని చూస్తుంటే ముందు డ్రైవింగ్ ఎలా చేస్తాను సర్దార్జీ, యాక్సిడెంట్లు అవుతాయి కదా, అలాంటిది ఏం లేదంటాడు. మళ్ళీ ఆటో ఎక్కి పోతా ఉంటుంది. కొంత దూరం అయిన తర్వాత మళ్ళీ డౌట్ వస్తుంది. ఈసారి దిగుతాడు. నో 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 నువ్వు నా వైఫ్ని చూస్తున్నావు అంటాడు. లేదు నేను చూడలేదు అంటాడు ఆటో డ్రైవర్. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి సార్ అంటాడు ఆటో డ్రైవర్. ఏం లేదని చెప్పి వాడు చేయబట్టుకొని వాడిని వెనక వైఫ్ పక్కన కూర్చోబెట్టి ఈడు ఆటో నడుపుకుంటూ వెళ్తాడు. గంగాధర్ పొట్టవయ క్లాప్స్, నువ్వు డాన్స్ వేస్తుంటే మేము వేయట్లా. అలాగే ఇది చాలా సరదాగా ఉంటుంది ఈ జోకు. ఒక మిడిల్ ఏజ్ సర్దార్జీ అంటే 40 సంవత్సరాలు ఉంటాయి, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతాడు. ఫ్లైట్ ఎక్కి ఆయన బాంబేలో ఫ్లైట్ ఎక్కి అమృత్సర్కి టికెట్ కొనుక్కుంటాడు. ఫ్లైట్ బయలుదేరడానికి రెడీగా ఉంటుంది. అతను యాక్చువల్గా విండో సీట్కి వెళ్ళి పక్కన కూర్చుంటాడు. పక్కన ఎల్ సీటు. ఓల్డ్ లేడీ వస్తుంది, వచ్చి సర్దార్జీ ఆ సీట్ నాది, మీరు యువతలకి రండి అని అడుగుద్ది. అతను నో, నేను ఆ విండోలోంచి ఫ్లైట్ వెళ్ళేటప్పుడు అంతా చూడాలి, అందుకని నేను యువతలకి రాను అంటాడు. కాదు సర్దార్జీ అది నా సీటు, నేను కావాలని కొనుక్కున్నాను, ప్లీజ్ ఇటు రమ్మంటది. వినడు. ఎయిర్ హోస్టెస్ వచ్చి చెప్పుద్ది, సర్దార్జీ మీ సీట్ అది కాదు, ఇది ఆ లేడీది, అది ఇచ్చేయమని. వినడు. అప్పుడు ఎయిర్ హోస్టెస్ ఏం చేస్తుంది, ఈ చుట్టూ ఉన్న వాళ్ళంతా గమనిస్తూ ఉంటారు ఈ టజిల్ అంతా. ఈ ఎయిర్ హోస్టెస్ ఏం చేస్తుందంటే పైలట్ దగ్గరికి వెళ్తుంది. పైలట్కి వెళ్ళి చెప్పుద్ది. పైలట్స్ మీకు తెలుసు కదా, 6 ఫుటర్స్, వైట్ డ్రెస్, బ్యాడ్జెస్, చాలా హుందాగా ఉంటారు. పైలట్ ఇలా నడుచుకుంటూ వస్తాడు. వచ్చేసి సర్దార్జీ చెవిలో ఒక మాట చెప్పేసేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. వెంటనే సర్దార్జీ లేచి పక్క సీట్లో జరుగుతాడు. ఆ ఓల్డ్ ఉమెన్ ఏమో తన సీట్లోకి వస్తుంది. ఆ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. ఎయిర్ హోస్టెస్ అయితే బిత్తరపోద్ది. సార్ పరిగెత్తుకుంటూ పైలట్ దగ్గరికి వెళ్తుంది. పైలట్ అలా నడుచుకుంటూ కాక్పిట్ వెళ్తుంటాడు. దగ్గరికి వెళ్ళి సార్ ఇంతసేపు చెప్పాను సార్, చాలా మంది చెప్పాను సార్, వాడు వినలేదు సార్, మీరేం చెప్పారు సార్ అని అడుగుద్ది. సర్దార్జీ విండో సీట్లన్నీ లూధియానా వెళ్తాయి, యువతల సీట్లే అమృతసర్ వెళ్తాయి అని చెప్పాను, అందుకని వాడు మారాడు అంటది. లేడీస్ నో క్లాపింగ్, నో క్లాపింగ్, నో లాఫింగ్, కమాన్ కమాన్ కమాన్. అలాగే విశ్వనాథ్ గారు ఉన్నారు. విశ్వనాథ్ గారు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసేసి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి లాన్లో కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ ఉంటారు. మేడం గారు కూడా పోలీస్ ఆఫీసరే కదా, వచ్చి ఎదురుగా కూర్చొని ఆమె కూడా పేపర్ చదువుకుంటూ కాఫీ తాగుతుంటారు. అంతలోకి ఆ బజార్లో బిచ్చగాడు అమ్మా ధర్మం చేయండి అమ్మా, ధర్మం చేయండి అమ్మా అని వెళ్తూ ఉంటాడు. విశ్వనాథ్ గారు ఇలా చూసి ఏమన్నా పెట్టరాదా అంటాడు. ఆమె లేదండి నేను పెట్టను, వీడంటే నాకు బాగా కోపం ఉంటుంది. ఆహా కోపమా, ఎందుకు, ఏం చేశాడు అడుగుతాడు. అడిగితే ఆమె అంటది, నిన్న చికెన్ బిర్యానీ చేశానా, మీరు ఆవురవురంటే తిన్నారా, తిన్నాను. నిన్న మధ్యాహ్నం కొంత మిగిలితే నిన్న సాయంత్రం వాడికి పెట్టానండి, పెడితే వాడు 1 గంట తర్వాత వచ్చి హౌ టు కుక్ అని బుక్ ఇచ్చి వెళ్ళాడండి. తర్వాత మా సత్యనారాయణ గారు ఎక్కడ, నమస్తే సార్. ఇదేంటో తెలుసా, సాక్స్, స్పోర్ట్స్ సాక్స్ అనమాట, స్పెషల్లీ మేడ్ స్పోర్ట్స్ సాక్స్. నేను ఢిల్లీలో తయారు చేయించి రోజు స్టేడియంలో ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళందరికీ గిఫ్ట్గా ఇస్తున్నాను. ఇప్పటికి స్టేడియంలో 300 మంది దాకా ఇచ్చాను. అందులో భాగంగా ఈ స్పోర్ట్స్ సాక్స్ అందరికి ఇచ్చాను. దీని మీద పాపులర్ అని బ్రాండ్ ఉంటుంది. ఇందులో 2 పేర్స్ ఉంటాయి. ఒకటి ఉతకటానికి వేస్తే ఒకటి పనికి వస్తుంది, వాడుకుంటా ఉండొచ్చు. ఇచ్చిన వాళ్ళని నేను అప్పుడప్పుడు టీషర్ట్స్ ఇస్తాను, హ్యాట్స్ ఇస్తాను, ఇవన్నీ ఇస్తుంటాను. ఇచ్చిన వాళ్ళు కనుక వేసుకోకపోతే నా కోపం వస్తుంది, అందుకని అడుగుతుంటాను, ఏమయ్యా వేసుకోవయ్యా వేసుకోవయ్యా అని. వేసుకుంటారు, ఇలా చూపిస్తుంటారు నాకు,
చూడండి అని నేను అడుగుతాను అనమాట. సో ఇలా చూపిస్తుంటారు పాపులర్ చూడబోయా అని. అమ్మాయి సాటిస్ఫైడ్. మా ఫ్రెండ్ సురేంద్ర అంటున్నాడు, నువ్వు సాక్స్ ఇచ్చావు కాబట్టి సరిపోయింది, నువ్వు అండర్వేర్స్ ఇస్తే మా పని ఏదో అంటున్నాడు. తర్వాత నాకు ఇది చాలా ఇష్టమైన జోక్ అనమాట ఇది. అంటే నా ఫ్రెండ్ ఎల్ఆర్ గారు ఆయన మీదే ఇది డిజైన్ చేసాం అనమాట. ఆయన ఒక క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ నడుపుతున్నాడు, చాలా సక్సెస్ఫుల్గా నడుపుతున్నాడు. వాళ్ళకి 25 బ్రాంచెస్ ఉన్నాయి. ఆయన మచిలీపట్నంలో బ్రాంచ్కి ఒకరోజు మీటింగ్కి వెళ్ళాడు అనమాట. ఈవినింగ్ వెళ్ళి మచిలీపట్నంలో మీటింగ్ అయిపోయింది, తిరిగి విజయవాడ రావడానికని డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. నైట్ 12 o'clock దాటింది, కొద్దిగా డార్క్గా ఉంది. మా ఫ్రెండ్కి కొద్దిగా 2 పెగ్గులేసి అలవాటు ఉంది. హ్యాపీగా 3 పెగ్గులు వేసేసి తిరిగి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే ఒక రోడ్డు పక్కగా శ్మశానం పక్కన కారు ఆగిపోయింది. కారు ఆగిపోతే సరే దిగి పంచర్ అయింది. దిగి టైర్ వేసుకుంటూ వస్తున్నాడు. మీకు అందరూ తెలుసు కదా, శ్మశానంలో దెయ్యాలు ఉంటాయి అంటారు. అందులో కొరువు దెయ్యాలు కూడా ఉంటాయని మనం చిన్నప్పుడు విన్నాము. టైర్ వేసుకుంటూ ఉంటే శ్మశానంలోంచి ఒక దెయ్యం వస్తుంది, కొరువు దెయ్యం అనమాట. ఇతన్ని చూస్తుంది, ఓ ఒక్కడే ఉన్నాడు, టైర్ వేసుకుంటున్నాడు, ఎవ్వరు లేరు, మనల్ని ఇతన్ని తినేయచ్చు అని చెప్పి అలా దగ్గరకు వస్తూ ఉంటుంది. ఈయన ఒక్కసారి ఇలా చూసేసి మళ్ళీ టైర్ వేసుకుంటూ ఉంటాడు. అది దగ్గర దాకా వస్తుంది. ఎలారా అంటది. ఏంటని ఇలా చూస్తాడు. ఎలారా ఎలారా నన్ను చూస్తే నీకేం భయం వేయట్లేదా అడుగుద్ది. నేను కురుదయ్యాను కదా, నీకేం భయం వేయట్లేదు అంటాడు. భయమా? నాకెందుకు భయం, అదేం లేదే అంటాడు. అదేంటి అందరూ నన్ను చూసి భయపడి పారిపోతారు, గుండె ఆగిపోద్ది, నువ్వేంటి ఇలా ఉన్నావు అంటది. నాకు భయమే లేదు, నేను మీ అక్కతోటి 25 ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నాను అంటాడు. ఎవరైతే లాంగ్ టర్మ్ మ్యారీడ్ మ్యాన్ వాళ్ళకి భయాలు గేయాలు అన్నీ పోతాయి అనమాట. సో ప్రసాద్ గారికి ఉందా? కృష్ణప్రసాద్ గారిని అడగండి. అస్సలు లేదు. మరి నాకు సిఆర్ మోహన్ అని ఒక చాలా మంచి ఫ్రెండ్ ఉన్నాడు, రొటేరియన్. మేమిద్దరం కలిసి చాలా సంవత్సరాలు క్రికెట్ ఆడాము. ఆయన ఒకరోజు నా దగ్గరకు వచ్చాడు. అరుణ్ గారు మా ఇంట్లో ఒక డాగ్ ఉందండి, చాలా బ్రిలియంట్, అది చాలా బ్రిలియంట్ అండి అన్నాడు. ఏంటండి బ్రిలియంట్ అంటే ఏంటి అని అడిగాను నేను. అది ఎవరన్నా వస్తే బౌ అని అరుస్తుంది, తర్వాత పాల ప్యాకెట్లు తెస్తుంది, మా ఇంటిని నేను లేనప్పుడు నా వైఫ్ని కాపలాగాస్తూ జాగ్రత్తగా ఉంటుంది, మాకు పేపర్ తెచ్చి పెడుతుంది అన్నాడు. అనగానే, మోహన్ ఇది అన్ని కుక్కలు చేస్తాయి, మా కుక్క కూడా చేస్తుంది, మీ కుక్కలో గ్రేట్నెస్ ఏంటి అన్నాను. సార్ మేము పేపర్ వేయించుకోవట్లేదు, పక్కింటి వాళ్ళ పేపర్ తెస్తుంది ఇది అన్నాడు. నమస్తే ఎల్లారారు. ఇప్పుడే కొరిదేని జోక్ అయిపోయిందండి. నేను జోక్స్ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత నేను నా నంబర్ పెట్టి మీకు నచ్చిన జోకులు ఏమైనా ఉంటే మీరు మెసేజ్ పెట్టండి అంటాను. చాలా మంది కొరిదేని జోక్ మాకు బాగా నచ్చిందండి అని చెప్తారు. లాస్ట్ ఇయర్ అమ్మా, మోస్ట్లీ లేడీసేనమ్మా, లాస్ట్ ఇయర్ ఆక్వా డెవిల్స్ లో ఒక ప్రోగ్రామ్ పెట్టారు గంగరాజ్ గారు. ఒక 600 మంది అటెండ్ అయ్యారు. అందులో మోస్ట్ ఆఫ్ ద లేడీస్ అనమాట. పట్టు చీరలు కట్టుకొని వచ్చారనమాట. నేను ఈ జోకులు చెప్పడానికి భయపడ్డాను. అంతా అయిపోయిన తర్వాత దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు నవ్వుకుంటున్నారు వాళ్ళే. ఏమ్మా ఏమన్నా కోపం వచ్చిందా అన్నాను. మీ మీదే రాలేదండి, మా ఆయన మీద వచ్చింది అన్నారు. మా లావణ్య గారు ఉన్నారు. లావణ్య గారు లాంటి ఒక ఆయన పొద్దున్నే ఎక్సర్సైజ్ చేసేసి పేపర్ చదువుకుంటూ ఉంటాడు. పేపర్ చదువుకుంటూ ఉంటే అంతలోకి వాళ్ళ చిన్న బాబు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ దేవతలు ఎక్కడుంటారమ్మా, ఎలా ఉంటారమ్మా అని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని, దేవతలు స్వర్గలోకంలో ఉంటారు, చాలా అందంగా ఉంటారు బాబు అని చెప్పుద్ది. అలాగా అమ్మా, మొన్న నువ్వు ఊళ్ళో లేనప్పుడు డాడీ ఏంటి పక్కింటి ఆంటీ నేను నా దేవత అన్నాడు. ఇప్పుడు నేను జోక్స్ చెబుతున్నాను కదా, నా వైఫ్ ఇంకా బాగా చెప్పుద్ది. వెంకటేశ్వర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివింది. ఆమె చదువుకునే రోజుల్లోనే ఈ జోక్స్ ఇవన్నీ కూడా పర్ఫామ్ చేస్తూ ఉండేది యూనివర్సిటీలో. సో ఆ రకంగా పాపులర్ అన్నమాట. నేను వచ్చేటప్పుడు అడిగాను, నువ్వు కూడా రావచ్చు కదంటే, జూనియర్ ప్రోగ్రామ్స్కి నేను అటెండ్ కాను అన్నది. అంటే ఆమె చాలా సీనియర్ అనమాట, ఆల్మోస్ట్ 10 years సీనియర్ అనమాట నాకన్నా. ఆల్రెడీ బోర్డు ఇచ్చేసింది,
ఇప్పుడు ఏజ్ టెన్షన్ అని చెప్పి ఇవ్వటం మానేసింది. ఆమె 2 మంచి జోకులు చెప్పింది, అరుణ్ ఈ చెప్పు అని చెప్పి. మాకు 3 డ్రైవర్లు ఉన్నారు. ఒక డ్రైవర్ మస్తాన్ అని ఒక ఆయన 15 ఏళ్ళు చేసాడు. నా దగ్గరికి వచ్చాడు, సార్ నేను మానేస్తాను సార్ అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను, కళ్ళమ్మ నీళ్లు కారుతున్నాయి. అదేంటి మస్తాన్, నువ్వు మానేటేంటి మస్తాన్, చాలా కాలంగా చేస్తున్నావు, నేను నీకు మంచి శాలరీ ఇస్తున్నాను, స్కూల్ ఫీజులు కడుతున్నాను, నువ్వు మానేటేంటి మస్తాన్ అన్నాను. కాదు సార్, అమ్మగారు తిడుతున్నారు సార్ అన్నాడు. అలాగా మస్తాన్, ఎప్పటి నుంచి తిడుతున్నారు అని అడిగాను. ఒక 3 monthsగా బాగా తిడుతున్నారు సార్ అని అన్నాడు. మస్తాన్, నన్ను 30 ఏళ్ళ నుంచి తిడుతున్నారాయా, నేనేమన్నా అన్నానా చెప్పు, అందుకని సర్దుబాటు చేసుకోవాయా అన్నాను. కాదు మస్తాన్, మానకు అన్నాను. పోనీ ఆలోచించుకొని చెప్పాయి, ఇప్పుడు చెప్పాల్సిన పని లేదన్నాను. వెళ్ళాడు, 2 daysలో చెప్తాను అన్నాడు. అలాంటి వాడు ఈవినింగే వచ్చాడు. సార్ కంటిన్యూ అవుతాను సార్ అన్నాడు. అదేంటయ్యా మస్తాన్, ఎలా మనసు మార్చుకున్నావు అన్నాను. ఏం లేదు సార్, నాకన్నా మీ బతుకే అన్యాయంగా ఉంది సార్ అన్నాడు. ఈమె ఏ ఊరు వెళ్ళినా కూడా చిన్న చిన్న గిఫ్ట్లు తెచ్చి డ్రైవర్లకి, ఇంట్లో వంట వాళ్ళకి, నౌకర్స్కి, వాచ్మెన్లకి ఇస్తూ ఉంటుంది. సో ఈమె ఏ ఊరు వెళ్ళి ఎప్పుడు వస్తుందా అని చెప్పి వీళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారనమాట. మా మస్తానికి ఒక ఆశ కలిగింది, ఈ మేడం దగ్గర ఏదన్నా పెద్ద తీసుకోవాలి, చిన్న చిన్న ఏంటి అని చెప్పి. ఆల్రెడీ ఆమె ఒక మాట చెప్పింది అనమాట, మస్తాన్ నేను ఏదన్నా పెద్ద వస్తువు తెచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మానేసి వెళ్ళిపోతున్నారు మస్తాన్ అని చెప్పింది ఎప్పుడో ఒకప్పుడు. ఒకరోజు యూఎస్ వెళ్తాంది, 2 సూట్ కేసులు తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. మస్తాన్ కూడా తోడెళ్ళాడు ఆమెను సిఎఫ్కి. అప్పుడు సూట్ కేసు ఇచ్చి, అమ్మా నువ్వు వచ్చేటప్పుడు నాకు వాచ్ తెచ్చి పెట్టమ్మా అన్నాడు. మస్తాన్, నీకు చెప్పాను కదా, నేను ఏదైనా ఇస్తే వాళ్ళు మానేసి వెళ్ళిపోతున్నారని అని ఆమె అన్నది. అయితే అమ్మా నాకు తేకపోతే తేపోయి, అయ్యగారికి మాత్రం తేబాకమ్మా అన్నాడు. మరే మా ఫ్యామిలీలో అస్సలు ఆడపిల్లలు లేరు. నాకు 2 మగపిల్లలు, మా అక్కయ్యకి 3 మగపిల్లలు, నా 2 తమ్ముళ్ళు కూడా ఒకళ్ళకి 3 ఒకళ్ళకి 2, ఇలా 10 మంది మగపిల్లలు పుట్టారు. అస్సలు ఆడపిల్లలు లేరు. 50 ఏళ్ళుగా ఆడపిల్లలు లేకపోతే నా వైఫ్కి ఆడపిల్లలు చూస్తే ఎవరు నన్ను అలా వాటేసుకొని ముద్దు పెట్టుకోవటం అలవాటు అనమాట, టీనేజ్ గర్ల్స్కి. ఆమె స్టేడియంకి ఎలా వెళ్తారంటే నా వైఫ్ చాలా నీట్గా తయారయ్యి ఎలిజబెత్ క్వీన్ వాళ్ళ డాక్టర్ లాగా వెళ్తారనమాట, నిదానంగా నడుస్తూ ఉంటారు. ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, అంకుల్ ఆ మేడం మీ వైఫ్ అంట కదా అని అడిగింది. అవునమ్మా వైఫ్. అంకుల్ మీకు ఆమెకి చాలా ఏజ్ డిఫరెన్స్ కనపడుతుంది అని అంది. అంటే ఆమె బ్యూటిఫుల్గా ఉంది అందుకని అలా అనుకొని ఉండొచ్చు. అవునమ్మా అని ఏమంటాం ఇంకా మనం, ఆ అమ్మాయి అన్నది కదా అన్నాను. ఆ అమ్మాయి కూడా అలాగే మన లావణ్యలాగా ఉంటుంది అనమాట. అంకుల్ ఎవరో అన్నారు ఆమె మీ 2nd వైఫా అని అడిగింది. నేను కాదమ్మా 3rd వైఫ్ అని చెప్పాను. ఎందుకంటే అంత యంగ్గా కనపడ్డది అనమాట. నా వైఫ్కి చేస్తే ఆమె కూడా సంతోషపడ్డది. ఇలాంటి లావణ్యం లాంటి ఒక అమ్మాయి యోగా చేసి వచ్చింది నా దగ్గరికి. అంకుల్ మీ వైఫ్ నన్ను హగ్ చేసుకొని, మీ ఇంట్లో ఆడపిల్లలు లేరంట కదా అని అంది. అవునమ్మా లేరు. నన్ను హగ్ చేసుకొని ముద్దు పెట్టుకున్నదండి అంకుల్ అని అన్నది. అవునమ్మా నిన్ను చూస్తే ఎవరికైనా ముద్దు వస్తావు, కానీ నేను పెట్టుకుంటే నువ్వు ఊరుకోవు కదా అందుకని పెట్టుకోలేదని చెప్పాను. మహిపాల్ గారు వైఫ్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళి రిసెప్షన్ దగ్గరేమో ఆయన కూర్చొని ఉన్నారు, వైఫ్ ఏమో డాక్టర్ గారి రూమ్లోకి వెళ్ళారు. డాక్టర్ గారు చెక్ చేస్తూ ఉన్నారు. చెక్ చేస్తూ ఉంటే లేడీ మేడం మహిపాల్ గారు వైఫ్, సార్ డాక్టర్ గారు మా ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడే, కొద్దిగా లోపలికి పిలవండి అన్నది. ఎందుకమ్మా నా మీద ఏమన్నా అనుమానమా అన్నాడు డాక్టర్ గారు. కాదు డాక్టర్ గారు, అక్కడ మా ఆయన రిసెప్షనిస్ట్ ఇద్దరే ఉన్నారు డాక్టర్ గారు. ఖుష్వంత్ సింగ్ ఏం చెప్పాడో తెలుసా? ఖుష్వంత్ సింగ్ ఏం చెప్పాడంటే, సార్ జోక్స్ వాస్తవానికి విరుద్ధంగా ఉండాలి అన్నాడు. దగ్గరగా ఉంటే ఫీల్ అవుతారు, వాస్తవంగా విరుద్ధంగా ఉంటే ఎవరు ఫీల్ కారు. మహిపాల్ అలాంటి వాడు కాదు తెలుసు, అందుకనే మేడమ్ ఫీల్ అవరు, సారు ఫీల్ అవరు. రెడ్డి గారి వైఫ్, అలాగే మన కృష్ణప్రసాద్ గారి వైఫ్, అలాగే జ్యోతి గారు, మా మిత్రుడు శ్రీనివాస్ అంటే నాకు చాలా ఇష్టం. శ్రీనివాస్కి నేను సూపర్ కాప్ అని టైటిల్ ఇచ్చాను అనమాట. మొన్న ఈ మధ్య చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారు మా షాప్కి వచ్చారు బీసెంట్ రోడ్లో. ఎందుకు వచ్చారు అంటే, బీసెంట్ రోడ్లో 400 షాపులు ఉన్నాయి. 400 షాపుల్లో ఆయన 4 షాపుల్ని విజిట్ చేశారు.
ఈ 30-40 ఏళ్లలో ఎవరైతే హానెస్ట్గా జిఎస్టీ ట్యాక్స్ కడుతున్నారో అని సెలెక్ట్ చేసుకొని జిఎస్టీ డిపార్ట్మెంట్ రికమెండేషన్తో మా షాప్కి వచ్చారనమాట. పాపులర్ స్మార్ట్ పిచ్చయ్య గారి షాపు, ఈ షాపుని విజిట్ చేయండి అని వాళ్ళు ముందే ప్రోగ్రామ్ ఇచ్చారు. ఆ ప్రోగ్రామ్ ప్రకారం వచ్చారు. ఆ రోజు నన్ను శ్రీనివాసే కొద్దిగా గైడ్ చేశాడనమాట. ఆయన వచ్చారు, ఒక 15 minutes మా షాపులో ఉన్నారు. మమ్మల్ని మేము ఆయనతో గతంలో ఉన్న ఇంటరాక్షన్తో నేను మాట్లాడాను. తర్వాత షాప్ అంతా విజిట్ చేశారు. జిఎస్టీని ఎలా కస్టమర్స్ బెనిఫిట్ ఇస్తున్నామో అవన్నీ విన్నారు. నేను ఇండస్ట్రీ సమస్య చెప్పాను, అది కూడా విని కూర్చొని మాట్లాడదాం అని అన్నారు. ఒక 15 minutes ఉండి వెళ్ళిపోయారు అనమాట. అప్పుడు శ్రీనివాస్ నాకు బాగా హెల్ప్ చేశాడు. జ్యోతి శ్రీనివాసుని తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది. ఇద్దరు వెళ్తారు. డాక్టర్ గారు ఏంటమ్మా జ్యోతి ఇలా వచ్చావని అడుగుతారు. అడిగితే ఏం లేదు డాక్టర్ గారు, మా ఆయన్ని చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుందండి. ఎందుకు జ్యోతి నీకు భయం ఏంటి? వినండి మేడం అప్పుడే అవ్వలేదు అని అంటది. ఏంటమ్మా ఏం జరుగుతుందంటే రోజు నిద్రలో విపరీతంగా మాట్లాడుతున్నాడండి, విపరీతంగా మాట్లాడుతున్నాడు. ఆ సౌండ్ల వల్ల నాకు నిద్ర పట్టట్లేదు, ఆయనకే నిద్ర పట్టక ఏమవుతుందని నేను భయపడుతున్నానండి. సరే సరే డాక్టర్ గారు అంటారు, జ్యోతి నువ్వు 5 నిమిషాలు అక్కడ కూర్చోమ్మా అని చెప్పి శ్రీనివాసునితో కాసేపు మాట్లాడి సరే మళ్ళీ జ్యోతిని పిలుస్తారు. లోపలికి వస్తుంది. జ్యోతమ్మ ఈయన హెల్త్ విషయంలో ఏం ప్రాబ్లం లేదమ్మా, ఆయన బాగున్నాడు, మందులు కూడా అవసరం లేదు, ఏం లేదమ్మా, ఆయనకి పగలు మాట్లాడటానికి నువ్వు అవకాశం ఇస్తే రాత్రి అసలు పూర్తిగా మానేస్తాడమ్మా అని చెప్పుద్ది. ఇది చాలా ఏళ్లలో ఉన్న సమస్య. అదిగో విశ్వనాథ్ గారు చూడు ఎగిరిగిరి పడుతున్నారు. నువ్వేమన్నావు కాబట్టి నన్ను ధైర్యంగా జోకేశాను. అరేంజ్డ్ మ్యారేజ్, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, చాలా చక్కగా ఉంటారు. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, ఇది మన లావణ్యలాగా. సో వాళ్ళు ఆ రోజు యూజువల్గా ఏమవుద్ది, పెళ్లి తర్వాత ఏమవుద్ది చెప్పండి? ఫస్ట్ నైట్ అవుద్ది. సో ఫస్ట్ నైట్ రూమ్ లో కూర్చొని స్వీట్స్ తింటూ మిల్క్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటా ఉంటారు. గోపి అడుగుతాడు అనమాట, రాధా నువ్వు కాలేజీలో చదువుకున్నావు కదమ్మా, చాలా అందంగా ఉంటావు, కాలేజీలో చదువుకునేటప్పుడు ఎవరినన్నా లవ్ చేసావా అని అడుగుతాడు. వేస్తే అమ్మాయి కొద్దిగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచిస్తే ఏంటమ్మా చెప్పడానికి సిగ్గుపడుతున్నావా అని అడుగుతాడు. కాదండి లెక్క పెడుతున్నాను అంటది. నాకు నాయుడు గారి లాగా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుకి మంచి జాబ్ వస్తుంది, బాగా చదువుకుంటాడు, మంచి జాబ్ వస్తుంది, ఫ్యాటీ శాలరీ, మంచి పెళ్లి సంబంధం వస్తుంది, అమ్మాయి కూడా చాలా అందంగా ఉంటుంది. అతనికి ఒక ఆలోచన వస్తుంది, ఏమనంటే 80 ఏళ్ళకి 90 ఏళ్ళకి చనిపోతున్నారు, మనం 150 ఏళ్ళు ఎందుకు బతకూడదు అనుకుంటాడు. అనుకొని ఈ ఆలోచన ఏదో బాగుంది, మా నాన్న అడిగితే నేను విసుక్కుంటాడు అని అరుణ్ కుమార్ అంకుల్ దగ్గరికి వెళ్దామని చెప్పి అరుణ్ కుమార్ నా దగ్గరికి వస్తాడు. వస్తే నేను అరే నాన్న భుజం మీద చేసి, వీడికి నేను ఏ ఆన్సర్ చెప్పినా వీడు వినడు, నేను కాదు వీడికి లక్ష్మీపతి గారి దగ్గర పంపిస్తే ఆయన అయితే మంచి ఆన్సర్ ఇస్తాడు అని చెప్పి లక్ష్మీపతి గారిని అడిగి అపాయింట్మెంట్ తీసుకొని నెక్స్ట్ డే 12 o'clockకి లక్ష్మీపతి గారి దగ్గర పంపిస్తాను. వెళ్తాడు వాడు. లక్ష్మీపతి గారు భుజం మీద చేసి, నీ ప్రాబ్లం అరుణ్ చెప్పాడు, అరుణ్ నేను మంచి ఫ్రెండ్స్, ఆయన చెప్పాడు అంటే నేను అటెండ్ అవుతానని ఆయనకి తెలుసు. ఓకే నీ ప్రాబ్లం ఏంటి, బాగా చదువుకున్నావు, మంచి ఉద్యోగం వచ్చింది, మంచి పెళ్లి సంబంధం వచ్చింది, నువ్వు 150 ఏళ్ళు బతకాలి అంతే కదా, నువ్వు పెళ్లి చేసుకో అంటాడు. అనగానే వాడు వెంటనే లేచిపోయి కాళ్ళకి దండం పెట్టి, సార్ భలే సలహా చెప్పారు సార్, అవును సార్ నేను పెళ్లి చేసుకుంటే 150 ఏళ్ళు బతుకుతాను అంటాడు. ఏం లేదయ్యా, నువ్వు పెళ్లి చేసుకున్న 2 సంవత్సరాలకి నీకు 150 ఏళ్ళు బతకాలన్న కోరికే చచ్చిపోద్దయ్యా. బ్రిటన్ నుంచి ఒక టూరిస్ట్ వస్తాడు, తెల్లవాడు. వాడు అరకు వ్యాలీ ఉంది తెలుసు కదా వైజాగ్ దగ్గర మీకు, ఆ అరకు వ్యాలీ టూర్కి వెళ్తాడు. వైజాగ్ నుంచి ట్రైన్ ఎక్కి అరకు వ్యాలీ వెళ్ళి అంతా చూస్తాడు. చూసిన తర్వాత ఆకలేస్తుంది. ఆకలేస్తే అక్కడ చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి. ఒక స్టాల్కి వెళ్ళి ఆమ్లెట్ కావాలి అని అడుగుతాడు. ఆమ్లెట్ కావాలంటే వాడు ఓకే సార్ అని తయారు చేస్తూ ఎంత అవుద్ది అని అడుగుతాడు. అంటే వాడు 1000 రూపీస్ అంటాడు ఇండియన్ రూపీస్లో. వీడు ఆశ్చర్యపోయి 100 రూపాయలకి 150 రూపాయలకి ఆమ్లెట్లు దొరుకుతాయి, ఒక ఆమ్లెట్ ఇవ్వమంటే 1000 రూపీస్ అంటాడు. ఏమిటాయా ఇక్కడ గుడ్లు దొరకవా అని అడుగుతాడు. సార్ గుడ్లు ఎందుకు దొరకవు కానీ మీ బొట్టు టూరిస్టులు దొరకరు కదా సార్ అంటాడు వాడు. టూరిస్టుల దగ్గర కదా తీసుకోవాల్సింది డబ్బులు.
అలాగే ఒక టూరిస్టు బ్రిటన్ నుంచే బాంబేలో దిగుతాడు. దిగి ఒక కోచ్ని పెట్టుకుంటాడు పక్కన, గైడ్ అనమాట. ఆ గైడ్ అతన్ని ఇండియా అంతా తిప్పి చూపించడానికి. సో వీళ్ళిద్దరూ ఇండియా అంతా తిరుగుతూ ఉంటారు. తెల్లవాళ్ళకి నల్లవాళ్ళంటే కొద్దిగా చులకన స్వభావం ఉంటుంది. భారతీయుల్ని మేము ఇన్ని వందల సంవత్సరాలు పరిపాలించాము, వీళ్ళ లిటరసీ తక్కువ, వీళ్ళ ఆర్థిక కెపాసిటీ తక్కువ అని వాళ్ళకి కలర్ డిఫరెన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి చులకనగా ఉంటుంది. సో వీళ్ళిద్దరూ తిరుగుతూ ఉంటారు. మధ్యలో అప్పుడప్పుడు ఆ తెల్లవాడు మన గైడ్ తోటి జోకులు వేస్తూ ఉంటాడు. మీరు బ్లాకిష్, బ్రౌనిష్ అని చెప్పి రకరకాలుగా జోకులు వేస్తూ ఉంటాడు. లాస్ట్లో టూర్ అంతా అయిపోతూ ఉంటే అప్పుడు మళ్ళీ జోకులు వేస్తూ ఉంటాడు. అవును, మీ మీ భారతీయులు ఇన్ని కలర్స్లో ఎందుకుంటారు? నార్త్ ఇండియాలో ఒక కలరు, సౌత్ ఇండియాలో ఒక కలరు ఎందుకుంటారు అని జోకేస్తాడు అనమాట. ఇతను అంటాడు, సార్ మీరంతా ఒకే కలర్లో ఉంటారు కరెక్టే, గుర్రాలు రకరకాల కలర్లో ఉంటాయి సార్, గాడిదలు మాత్రం ఒకే కలర్లో ఉంటాయి సార్ అంటాడు. బ్రిటిష్ వాళ్ళంతా ఒకే కలర్లో ఉంటారు కదా తెల్లగా, గాడిదలు కూడా ఒకే కలర్లో లిటిల్ బ్రౌనిష్గా ఉంటాయి అన్నమాట. మనము భారతీయులు గుర్రాల్లాగా రకరకాల కలర్స్లో ఉంటాం. వైట్ ఉంటాయి, బ్లాక్ ఉంటాయి, బ్రౌన్ ఉంటాయి. గుర్రాల్లో ఒక మిలిటరీ సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్లో ఎయిర్ క్రాఫ్ట్లు మెయింటెనెన్స్ అనమాట. అక్కడ దాని పక్కన ఆకాశంలోకి వెళ్ళే రాకెట్స్ ఉంటాయి చూశారు, ఆ రాకెట్స్ పెట్టుంటాయి, హెలికాప్టర్లు పెట్టుంటాయి. ఇదంతా మెయింటెనెన్స్ ఏరియా అనమాట, చాలా పెద్ద మెయింటెనెన్స్ ఏరియా. ఆ మెయింటెనెన్స్ ఏరియాలో రాత్రిపూట ఎవ్వరూ లేనప్పుడు ఇవి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఫ్లైట్లు, హెలికాప్టర్లు, రాకెట్లు మాట్లాడుకుంటూ ఉంటాయి. ఫ్లైట్ మీకు తెలుసు కదా, ఒక 1000 km/h వెళ్తుంది. కానీ రాకెట్ thousands of km/h వెళ్తుంది. ఈ ఫ్లైట్ అడుగుద్ది అనమాట, తమ్ముడు నువ్వు నా తర్వాత చాలా కాలం తర్వాత పుట్టావు, నిన్ను ఇన్వెన్షనే చాలా కాలం తర్వాత చేశారు, నేను 100 సంవత్సరాల నుంచి ఉన్నావు, నువ్వు హార్డ్లీ 25 years, నువ్వు అంత స్పీడ్ ఎందుకు ఎలా వెళ్తున్నావు అని అడుగుద్ది రాకెట్ ఫ్లైట్ని. ఫ్లైట్ గమ్ముగా మాట్లాడకుండా ఊరుకుంటుంది. మీ అందరికీ తెలుసు కదా, ఫ్లైట్ ఏమో ఒక స్పీడ్లో వెళ్తుంది, రాకెట్ ఏమో చాలా స్పీడ్లో వెళ్తుంది. అందరికీ తెలిసిందే కదా. రాకెట్ కాముగా ఊరుకుంటుంది. నెక్స్ట్ డే కూడా అడిగితే ఇది ఆన్సర్ చెప్పదు. ఇంకొక రోజు కూడా అడుగుద్ది, ఎలా అంత స్పీడ్ వెళ్తున్నావు నువ్వు అని చెప్పి. రాకెట్కి ఒళ్ళు మండుద్ది, ముడ్డిలో మంట పెడితే నువ్వు అలాగే వెళ్తావు అంటది. చెప్పడానికి బాగోదు కానీ రాకెట్ కింద రాకెట్స్ ఉంటాయా? బోస్టల్ రాకెట్స్ ఉంటాయా? గనక ఫైర్ చేస్తుంటేనే రాకెట్ ఆకాశంలోకి వెళ్తుంది కదా. అలాగే నీకు కూడా మంట పెడితే గానీ నీకు తెలియదు అని చెప్పుద్ది అనమాట. అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరుగుతుంటే అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఎలా ఉంటాయంటే, మనలాగా నరేంద్ర మోడీ గారు వస్తే లక్షల మంది వస్తారు, చంద్రబాబు గారు వస్తే వేల మంది వస్తారు. అంత పెద్ద గ్యాదరింగ్స్ ఉండవు. ఒక చోట ఒక 500 మంది ఉంటారు. ఆయన స్పీచ్ ఇస్తారు, ఆయన ఏం చెప్పదలుచుకుందో చెప్పేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇలా చిన్న చిన్న సమావేశాలు జరుగుతుంటాయి. ఒక చోట ఒక హాల్లో 600 మంది ఉంటారు, సమావేశం జరుగుతూ ఉంటుంది. ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ప్రెసిడెంట్ అనమాట. ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. మా ఎల్లారావు గారి లాగా ఒక ట్రేడ్ యూనియన్ లీడర్ ఉంటాడు అక్కడ. ఆయన లేచి నిలబడతాడు, మిస్టర్ ప్రెసిడెంట్ యు ఆర్ అన్ ఇడియట్ అంటాడు. అసలు అంటే ట్రేడ్ లీడర్స్ వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా కష్టం. వాళ్ళ కోపం వస్తే ఎక్కడికక్కడే అడిగేస్తారు అనమాట. ప్రెసిడెంట్ అయినా పెద్ద పట్టించుకోరు. ఆ ట్రేడ్ యూనియన్ లీడర్కి అమెరికన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఏం చెప్తున్నాడో నచ్చక, మిస్టర్ ప్రెసిడెంట్ యు ఆర్ అన్ ఇడియట్ అంటాడు. అనగానే వెంటనే సీక్రెట్ సర్వీస్ వాళ్ళు ఉంటారు ప్రెసిడెంట్ పక్కన, 3 layers ఆఫ్ సీక్రెట్ సర్వీస్ ఉంటారు. వాళ్ళు 6 మంది అతని మీద పడిపోయి గట్టిగా పట్టేసుకొని బేడీలు వేసేసి వ్యాన్లో వేసి తీసుకెళ్ళిపోతారు. ప్రెసిడెంట్ మళ్ళీ కంటిన్యూ చేస్తాడు. నెక్స్ట్ డే ఆ ట్రేడ్ యూనియన్ లీడర్ని మెజిస్ట్రేట్ ముందు పెడతారు. మెజిస్ట్రేట్ చెప్తాడు, యు ఆర్ ఫైన్ ఫర్ $1,100 అంటాడు. ఇతనికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. $1,100 ఫైన్ వేస్తారు. ట్రేడ్ యూనియన్ లీడర్ కదా, జీవితంలో చాలా చూశాడు కదా, ఆయనకి అంత ఫైన్ వేయటం నచ్చదు. ఏదో $100-200 వేస్తాడు అనుకుంటే అడుగుతాడు, మిలాడ్ ఎందుకు $1,100 వేసారు, అది చాలా ఎక్కువ అంటాడు. అంటే జడ్జి చెబుతాడు, నువ్వు ప్రెసిడెంట్ని ఈడియట్ అన్నందుకు $100, కానీ నువ్వు కంట్రీస్ సీక్రెట్ని రివీల్ చేసావే దానికి $1,000 అంటాడు. ఎందుకంటే ప్రెసిడెంట్ అని అనొచ్చు, కానీ ఇట్స్ పెద్ద సీక్రెట్ అది.
ప్రెసిడెంట్ ఇడియటే, కానీ పబ్లిక్ లో చెప్పకూడదు కదా. సో అనేదన్నమాట. ఈ మధ్య ట్రంప్ గారు వచ్చి నానా యాగి చేస్తున్నారు, మీకు అంతా తెలుసు కదా, ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. అతలాకుతలం అయిపోయింది ప్రపంచం అంతా. దాదాపుగా అన్ని దేశాలు పెద్ద ఇబ్బందుల్లో పడ్డాయి. ఆ యుఎస్లోనే ఒక యుఎస్ సిటిజన్, ఒక అతను మామూలు సిటిజను వైట్ హౌస్ ఫోన్ చేస్తాడు. వైట్ హౌస్ తెలుసు కదా, ప్రెసిడెంట్ ఆఫీసు, ప్రెసిడెంట్ హౌస్ చాలా పెద్దది. వైట్ హౌస్ ఫోన్ చేస్తాడు. వైట్ హౌస్లో రిసెప్షనిస్టులు ఉంటారు, పెద్ద టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉంటుంది. టెలిఫోన్ ఆపరేటర్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఫోన్ ఎత్తిన వాడిని, ఈజ్ ఇట్ వైట్ హౌస్? ఎస్, ఐ వాంట్ టు బి ద నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అంటాడు. అనగానే అవతల ఆపరేటర్కి ఒళ్ళు మండుద్ది. ఆర్ యూ అన్ ఇడియట్ అంటాడు అవతల వాడు. అంటే వీడు ఈజ్ ఇట్ కంపల్సరీ అని అడుగుతాడు. అంటే యాక్చువల్గా ఏమైందంటే వీడు ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటాడు, ఓకే, కానీ ఆపరేటర్కి ఒళ్ళు మండి నువ్వేమన్నా ఇడియట్వా ఇలా మాట్లాడుతున్నావు అంటాడు. అంటే వీడు అనుకుంటాడు ప్రెసిడెంట్ అవ్వడానికి ఇడియట్ అవ్వటం కంపల్సరీ అని అడుగుతాడు అనమాట. లాస్ట్ ఇయర్ నేను నా హిమాలయాస్ ఇంపార్టెన్స్ గురించి చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను జమ్మూ కాశ్మీర్ ట్రిప్ వెళ్ళాను. అందులో హిమాలయాస్లో ఎక్స్టెన్సివ్గా ట్రావెల్ చేశాను. హిమాలయాస్ కొండలు గుట్టల గురించి మీకెందుకు అని మీరు అడగొచ్చు. ఎందుకు అంటే హిమాలయాస్ 2500 కిలోమీటర్లు ఉంటాయి ఉత్తర హిందూస్థానంలో. చాలా పెద్ద ఎత్తు నుండే కొండలు. మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కలిపి 6 లక్షల కిలోమీటర్లు అనమాట. హిమాలయాస్ ఒక్కటే 6 లక్షల కిలోమీటర్లు. మనకి మ్యాప్లో చూస్తేనేమో చిన్న చార కనపడుతుంది పైన, కానీ అంత పెద్దవి అనమాట. ఏంటి మనకెందుకు హిమాలయాస్ సంగతి అంటే, సైంటిస్టులు లెక్క ప్రకారం ప్రతి 90 మీటర్లు పెరిగే కొంది 1 డిగ్రీ సెంటిగ్రేడ్ వాతావరణం ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. హిమాలయాలు 25,000 అడుగులు ఉంటాయి, అంటే కొన్ని వేల మీటర్ల ఎత్తులో ఉంటాయి. అలా పైకి వెళ్లే కొంది ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. ఉష్ణోగ్రత ఎప్పుడైతే తగ్గిందో వాతావరణం చల్లబడి మంచు ఫామ్ అవుద్ది. తెల్లగా మంచు ఫామ్ అవుద్ది. ఆ మంచు గడ్డలు కట్టుకొని ఉంటుంది. సమ్మర్లో అది కరుగుతూ ఉంటుంది. వాతావరణంలో మార్పులతో కరుగుతూ ఉంటుంది. ఆ కరిగిన మంచు ద్రవ రూపంలో భారతదేశంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా భారతదేశం ఉంది కాబట్టి. ఆ ద్రవ పదార్థమే గంగా, బ్రహ్మపుత్ర, సింధు, ఈ 3 నదులు దాదాపు 9,000 కిలోమీటర్లు భారతదేశంలో 15 రాష్ట్రాల్లోకి ప్రవహించి ఒక 50 లక్షల ఎకరాలకి పంట సౌకర్యం కల్పిస్తాయి. నీరు, సాగునీరు, తాగునీరు ఇవన్నీ 50 కోట్ల జనాభాకి 50 లక్షల ఎకరాలకి నీటి సౌకర్యం కల్పిస్తాయి. అక్కడికి నేను ప్రత్యక్షంగా వెళ్ళాను కాబట్టి నేను చూశాను అన్నమాట. అందుకని మీకు అవకాశం వస్తే తప్పకుండా హిమాలయాల దర్శనం చేసుకోండి. ఆ 3 నదులే కాకుండా 3 నదులకు ఒక 20 ఉపనదులు ఉన్నాయి. ఇవన్నీ కూడా భారతదేశంలోకి ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం చెబుతున్నాను, ప్లీజ్ పే అటెన్షన్ టు మీ. మన భారతదేశ జనాభా 146 కోట్లు. మన భారతదేశ వైశాల్యము 33 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే ప్రపంచ వైశాల్యంలో మనది 2.25%. అంటే ప్రపంచ వైశాల్యంలో చిన్నవాళ్ళం మనం. కానీ మన జనాభా ఎంత? 146 కోట్లు, 17%. 17 చూడండి, 2.25 వైశాల్యంలో 17% మంది ఉన్నాం మనం. అంటే ఇరుక్కొని ఉంటున్నాం అనమాట. ఉంటున్నావా లేదా? సో వీ ఇండియన్స్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ అవర్ రిసోర్సెస్ అనమాట. మనకున్న వాటర్ను కానీ, మనకున్న పంటను కానీ, మనకున్న ల్యాండ్ను కానీ మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దానిలోంచి అవుట్పుట్ తీసుకురావాలి. ఈ 33 లక్షల కిలోమీటర్లోనే పర్వతాలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, డ్యాములు ఉన్నాయి. వాట్ నాట్, మనం జీవించడానికి సౌకర్యాలన్నీ ఇక్కడే ఉన్నాయి. 146 కోట్ల మందికి సరిపడా. మనకన్నా పక్కన ఉన్న దేశం, వాళ్ళకి 146 కోట్ల జనాభా చైనా. కానీ వాళ్ళ వైశాల్యము 1 కోటి చదరపు కిలోమీటర్లు, అంటే మనకన్నా 3 రెట్లు ఎక్కువ అనమాట. సుమారుగా 90 లక్షల కిలోమీటర్లు. అంటే వాళ్ళకి పంట పండించడానికి చాలా ల్యాండ్ ఉందన్నమాట. మనకి తక్కువ ల్యాండ్ ఉంది.
మనము ఆ తక్కువ ల్యాండ్లోనే మనకు సరిపడే సౌకర్యాలు కల్పించుకోవాలి. ఉదాహరణకి భారత భూభాగం మీద 40 కోట్ల ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. 40 కోట్ల ఎకరాలు. ఆ 40 కోట్ల ఎకరాలలో మనం మనకు కావాల్సిన పంటలన్నీ పండించుకోవాలి. భారతీయులు ప్రధానంగా తినేది వరి, గోధుమ. అకార్డింగ్ టు గవర్నమెంట్ సెన్సస్ మన 146 కోట్ల జనాభాలో 90 కోట్ల మంది ప్రతిరోజు వరి ఆహారంగా తీసుకుంటున్నారు. 55 కోట్ల మంది గోధుమను ఆహారంగా తీసుకుంటారు. మనకున్న ఈ అవైలబుల్ ల్యాండ్లోనే ఇవన్నీ పండించుకోవాలి. ఈ రెండు ప్రధానమైన పంటలు అన్నమాట మనకి. తర్వాత షుగర్ కేను, తర్వాత మొక్కజొన్న, పల్సస్, ఇవన్నీ కలిపి 70% పంటలు మనం పండించుకుంటున్నాం అనమాట. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఎక్కడో 3000 కిలోమీటర్ల దూరం ఉన్న హిమాలయాలు, దాని నుంచి వచ్చే నీటి సౌకర్యము ఎందుకు మనకు అవసరం? ఈయన చెప్పాల్సిన అవసరం ఏంటంటే, భారతదేశం అంతా ఒక యూనిట్. ఈ 146 కోట్ల మంది జీవించడానికి ఎక్కడ షార్టేజ్ వచ్చినా సరే ఇక్కడి నుంచి పంపించాల్సి వస్తుంది. మనుషులు షార్టేజ్ వస్తే మనుషులు ఉద్యోగాలకు వెళ్తారు. పంట షార్టేజ్ వస్తే మన వరి, గోధుమ పంపించాలి. అక్కడ షార్టేజ్ వస్తే ఇక్కడికి తెచ్చుకోవాలి. మన ఆలోచన ఉండాలంటే బాధ్యతాయుతంగా ఉండాలి. మన కులాలు, మతాలు ఇవి మనసులో పెట్టుకోకూడదు. అందరం బాగా జీవించాలి, కంఫర్టబుల్గా జీవించాలి, మన పక్క వాళ్ళతో కలిసిమెలిసి జీవించాలి. ముఖ్యంగా పక్కన ఉన్న వాళ్ళతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తే సమాజంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే 2.25%లో 17% మంది బతకటానికి ఎంత కష్టం అయినా కూడా. ఇంకొక విషయం ఏంటంటే, భారతీయ జీడిపి $4 ట్రిలియన్, ప్రపంచ జీడిపి $115. అంటే మనము 4.5% మంది మన జీడిపి అన్నమాట ప్రపంచ జీడిపిలో. కానీ మనం జనాభా 17%, ల్యాండ్ 2%. అందుకని మనము సమైక్యంగా ఉండి ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉండాల్సిన అవసరం చాలా ఉంది అనేది నా భావన అన్నమాట. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే షార్ట్ కట్ మెథడ్స్ లేవు. కానీ తక్కువ ఖర్చుతో ఆరోగ్యంగా ఉండటానికి మంచి అవకాశం ఉంది. ఇక్కడ మన బ్రహ్మాండమైన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు ముందు వరుసలో. వాళ్ళ డ్యూటీ చేస్తూనే చక్కటి ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. వండర్ఫుల్ ఆఫీసర్స్. రోజు వాళ్ళని నేను చూస్తూ ఉంటాను, వాళ్ళ గురించి వింటూ ఉంటాను. ఎలా చేస్తున్నారు? జీవించటానికి, వాళ్ళ డ్యూటీని బాగా చేయటానికి ఆరోగ్యంగా ఉండటం అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్నెస్ కావాలి. ఆ ఫిట్నెస్ అందరూ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ముందు రోజులో కూర్చొని. వాళ్ళకి నిజంగా సెల్యూట్ చేయాలన్నమాట. మనమంతా కూడా వాళ్ళని ఫాలో అవ్వాలి. వాళ్ళే అలా మెయింటైన్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేము? వాళ్ళకి టైమింగ్స్ ఉండవు. నేను 9 o'clock ఆఫీస్కి వెళ్తాను, 7 o'clockకి నాకు అయిపోద్ది. ఎల్లారారు కూడా అలాగే చేస్తారు. కానీ వీళ్ళకి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సరే వీళ్ళు వెళ్ళాల్సిందే. అంత రెస్పాన్సిబుల్ జాబ్స్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడుగా చేస్తుంది, చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. అందుకే ఫిట్గా ఉన్నారు. నాగేశ్వరరావుని చూడండి, ఒక నందమూరి బాలకృష్ణ ఒక పోలీస్ ఆఫీసర్ ఒక సినిమా ఏంటంటే లక్ష్మీ నరసింహ, డ్రెస్సులో అలా ఉంటాడు. లక్ష్మీపతి గారిని చూడండి డ్రెస్సులో, మన విశ్వనాథ్ గారిని చూడండి చాకుల్లాగా ఉంటారనమాట. మనమంతా కూడా వాళ్ళని ఫాలో అవ్వాలి. ఇక్కడ రోజు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. గంగాధర్ చెయ్యి ఇలాగే లిగిస్తుంది, పెద్ద బైక్ లేవట్లేదు. ఒక 30 మంది కనపడ్డారు నాకు. కానీ ఇక్కడేమో 100 మంది ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా చెయ్యండి, స్టార్ట్ చేయండి. మన జీవితం మన చేతిలో ఉంది. టైం మెయింటైన్ చేయటం, ఎక్సర్సైజ్ చేయటం అనేది ఈ రెండు ప్రపంచంలో ఎవరి చేతిలోనూ లేవు, మన చేతిలోనే ఉంది. ఏ పనికైనా టైంకి వెళ్ళండి, ఆలస్యం కాకుండా చేయండి. ఎందుకంటే మనమే ప్లాన్ చేసుకోవాలి, ఎవరో మనకు ప్లాన్ చేసి పెట్టరు. అమ్మా నాన్న ప్రయత్నం కూడా, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు టైంకి వెళ్ళటం అనేది. అందుకని టైం మెయింటైన్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. నేను ఎల్లారావు గారు అక్కడ ఉన్నారు. 1976లో నేను గ్రాడ్యుయేట్ అయ్యాను. అప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నాను. నా సహచరుడు ఆయన, మేమిద్దరం కలిసి చేస్తూనే ఉన్నాం 76 నుంచి. నెక్స్ట్ ఇయర్కి 50 years అవుతాయి. సో మాకు పాసిబుల్ అయింది, మీకు పాసిబుల్ కాకపోదు. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. మా ఫ్యామిలీ అందరూ డయాబెటిక్కే, నేను డయాబెటిక్కే. అయినా
డయాబెటిక్ దాని దావుదా మనం మన దావుదా. పాజిటివ్గా ఆలోచించండి. ఎవరి ఏపు ఏలు పెట్టి చూపించటాలు, మనసులో ఈర్షలు పెట్టుకోవటాలు అవి చెయ్యొద్దు. వీలైనంత వరకు ఫ్రెండ్లీగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అదే పెద్ద పాజిటివ్ సిగ్నల్. వీటన్నింటిని మించి ఎక్సర్సైజ్ చేయండి. స్టేడియంకి వెళ్తే నాకు 100 మంది ఫ్రెండ్స్ తగులుతారు రోజు. కొత్త వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఏంటి అందరూ ఇతనికి విష్ చేస్తున్నారని. మనం విష్ చేస్తేనే వాళ్ళు చేస్తారు, నేను చేస్తుంటేనే వాళ్ళు తిరిగి చేస్తున్నారు. ఫస్ట్ నేను చేస్తేనే వాళ్ళు చేస్తారు. అంతేగాని నేను గొప్పవాడిని అని కాదు, రిచ్ ఫెలోనే. అది సరిపోదు. మనం మర్యాదిస్తే వాళ్ళు తిరిగి మర్యాదిస్తారనమాట. అందుకని తప్పకుండా నేను చెప్పిన ఈ 3 క్వాలిటీస్ మీరు కనుక చేశారంటే భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. నీ పక్కన ఉన్న వాళ్ళంతా సంతృప్తికరంగా ఉంటారు. లాస్ట్ జోకు చెప్పకుండా ఉండలేను. ఈ మధ్య నేను భవానీ గారు ఊరు వెళ్ళటానికి కానీ హైదరాబాద్ వెళ్ళటానికి కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. ఎయిర్పోర్ట్లో 3 చోట్ల ఆధార్ కార్డు చూపించాలి కదా. ఫస్ట్ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవగానే చూపించాలి, చెక్ ఇన్ దగ్గర చూపించాలి, తర్వాత సెక్యూరిటీ చెక్ ఇన్ దగ్గర చూపించాలి. మా వైఫ్కి అలవాటు ఏంటంటే చూపించిన ప్రతిసారి మళ్ళీ బ్యాగులో పెడుతుంది, దానికోసం ఎతుకుతూ ఉంటుంది. చాలాసేపు ఎతుకుద్ది పాపం. నేనేమో ఎన్నిసార్లు చూతా, అది పైన పెట్టుకోరాదా చూపించరాదా అని చెప్పి. ఎవ్రీ టైము అలా ఎతుకుతూ ఉంటుంది. సరే, ఇద్దరం చెక్ ఇన్ చేసుకొని సెక్యూరిటీ చెక్ ఇన్ దగ్గరికి వెళ్ళాము. వాడు నన్ను ఇలా చూసి, ఎవ్వరు లేరు ఎయిర్పోర్ట్లో, మధ్యాహ్నం 2 గంటలకి. ఓ చుక్కపల్లి అరుణ్ కుమార్ అని చెప్పి నాకు తెలిసినాడే, విష్ చేశాడు. నేను లోపలికి వెళ్ళాను. ఆమె అక్కడ ఎతుకుతా ఉంది ఆ కార్డు తీయటానికి. కొద్దిసేపటికి తీసింది. ఆమె కార్డు చూసి, చుక్కపల్లి భవానీ. ఆయన ఏమవుతాడమ్మా అని అడిగాడు. హస్బెండ్ అన్నది. హస్బెండ్ అండి అన్నది. ఆహా, మరేంటి అలా వెళ్ళిపోతున్నాడు అన్నది. ఇప్పుడు ఏంటయ్యా 40 ఏళ్ళ నుంచి వెళ్ళిపోతున్నాడు అని చెప్పింది. కానీ వీడికి స్టేజ్ ఫియర్ లేదండి. తాతయ్య వేసిన బొమ్మలు చాలా ఉన్నాయి నాయన. నిజంగా స్టాండప్ కామెడీ అనేది చాలా కష్టమైన పని అండి. కడుపుబ్బా నవ్వించారు. అరుణ్ కుమార్ గారికి ఒక్కసారి కొంచెం గట్టిగా అందరూ చప్పట్లు కొట్టాలి. వండర్ఫుల్ సార్. మనం ఏదైనా గుర్తు పెట్టుకోవాలంటే 1, 2 గుర్తు పెట్టుకుంటాం, కానీ నాకు తెలిసి ఆయన 20 దాకా చెప్పుంటారు. ఇంకా టైం ఉంటే ఇంకా చెప్పేవారు, బట్ టైం లేక. థ్యాంక్ యూ సార్. మన భోజనాలు అందరూ కూడా ఆస్వాదిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ఇచ్చేస్తా. సో ఇంకా నెక్స్ట్ అలాగే ఉన్నాయి. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఒక్కసారి అందరూ ఎవరు మిస్ అవ్వద్దండి. బాబాయ్, మీ డాడీకి అన్ని చెబుతావా వెళ్ళి?